ఎలా ఉంటుందంటే ఒక ఫంక్షన్ జరుగుతూ ఉందన్నమాట. ఆ ఫంక్షన్లో ఆడవాళ్ళు మగవాళ్ళని కూర్చొని ఒక చిన్న పోటీ కార్యక్రమం పెట్టుకున్నారు, పిల్లలకు పెద్దలకు. అక్కడ ఒక 2 సంవత్సరాల పిల్లోడిని ఒక యజమాని తీసుకుపెట్టినారు, తండ్రి కొడుకునే. ఒక పాల గ్లాసు, ఒక గాంధీ బాటిల్ 2 పక్కన పెట్టినారు. పిల్లోడిని తాగరా అన్నారు అనమాట. వాడేం చేసినాడు, పాల గ్లాస్ తీసుకొని తాగినాడు. చిన్న పిల్లోడు దానికి మన శివయ్య పాల గ్లాస్ తాగినాడు. తర్వాత వాళ్ళ నాన్న చెప్పినారు, ఏమైనా నీరు కలిగి వాళ్ళు తీసుకుంటే అతను గాంధీ తీసుకున్నారు, తాగుతా అన్నాడు. ఏమైనా నేను పాలు తాగితే నువ్వు గాంధీ తాగుతా ఉన్నావు అనమాట. అంటే ఇది టేస్టీగా ఉంటుంది అన్నమాట. అందుకే నేను పాలు తాగుతాను, అమ్మ తొడ మీద పడుకుంటాను, నువ్వు గాంధీ తాగుతావు, కుక్క తొడ మీద పడుకుంటావు అంటారు అనమాట. అట్లా మన వ్యవస్థ తయారైందనమాట. ప్రస్తుతం మనము శివస్వాములు అంటే శివుడేనే రక్షించేవాడు, శివుడు అంటేనే రక్షించేవాడు. శివస్వాములు అంటే సహాయం చేసేవాళ్ళుగా ఉండండి. వీలైనంత వరకు ఎవరో పెడతారు, ఏదో మన సహాయం చేస్తారు అనుకునేది కాకుండా శివమాల వేసిన వాళ్ళందరూ శివుడిలాగా ఒకరికి సహాయం చేసేటువంటి శక్తిని సంపాదించుకోవాలి. పూర్వము ఒకసారి కొంతమంది యాత్రికులు పోతున్నారు, అంటే ఒక్కొక్కరుగా పోతున్నాను శ్రీశైలం. అలా పోయేటప్పుడు కొంతమంది దుండగులు ఒక అతన్ని బాగా కొట్టి అతని దగ్గర డబ్బులని తెలిసి వెళ్ళిపోయినారు. మొత్తం ఏం కనపడకుండా కొట్టినారు బాగా. డబ్బులకి బాగా కొట్టినారు, కళ్ళు కూడా కనపడకుండా ఆడిపోయినారు. ఆ సమయంలో ఒక అబ్బాయి శివమాల వేసుకున్నాడు, అతని పేరు కూడా శివనే. అట్లా పోతూ అదే ఇక్కడ పడిపోయినాడు ఎవరు అతని చెప్పి అతన్ని పోయి అయ్యో అని చెప్పి తీసుకుని త్వరగా తీసుకున్నాడు. పెట్టుకుంటే అతను కళ్ళు కనపడవు కదా, అయినా అతను నామస్మరణ చేస్తున్నాడు కదా. ఎప్పుడైతే ఈ అబ్బాయి తీసుకొని త్వర మీద పెట్టుకున్నాడో శివ శివ అన్నాడు, శివ అన్నాడు. అంటేనే ఇతను వేరే శివ కదా. అరే నీ కళ్ళు కనపడలేదు, ఏం లేదు, నీవు నా పేరు ఎలా తెలుసుకున్నావు, నా పేరు శివ, నీకు ఎలా తెలుసంటే అయ్యా శివుడు కాకుండా ఎవరు వస్తాడు ఇక నన్ను రక్షించడానికి, అందుకే నేను శివ అంటున్నాను నేను అన్నాడు. అట్లా ఆ శివుడిని తలుచుకుంటూ ఉన్న వాళ్ళకు ఏదో రూపంలో శివ రూపంలో వచ్చి మనకు ఆ శివుడే రక్షణ కల్పిస్తాడన్నమాట. ఇక పూర్వం అయితే మనకు డ్యాములు లేవు, కుళాయిలు లేవు, ఎక్కడో నీళ్లు ఉండేవి. బోరో లేకపోతే ఎక్కడైనా కుంటలో చిన్న బావులు ఇలాంటివి ఉండేటప్పుడు శ్రీశైలం పోయేవాళ్ళు సూర్య దర్శనం అయిపోయేవాడు. ఎందుకంటే వాళ్ళు నీళ్లు దొరకవు. మన కుళాయిల నీళ్ళు లేకపోతే ఏం చేస్తారు, తక్కువ వచ్చేస్తారు. అదే కుళాయి నీళ్ళు అంటే కాలు పెట్టుకున్నాం అంతే కదా. అక్కడ కూడా అప్పుడున్న వ్యవస్థలో నీళ్లు లేని సందర్భంలో సూర్య దర్శనం జరిగింది. ఇప్పుడు శుభ్రంగా పోతూనే 12 గంటలు ప్రయాణం చేసిపోయినాక సూర్య దర్శనం అని అడ్డాదిడ్డాగా దొరుకుతారు. ఎందుకంటే మీరు బయట కొన్ని కార్యక్రమాలు చేసుకుని పోయింటారు కాబట్టి శుభ్రంగా స్నానం చేసుకొని రూమ్ తీసుకోవడం ఇంకో రకంలో స్నానం చేసుకున్న తర్వాత దర్శనం చేయండి. అనుకూలాలు ఉన్నప్పుడు దర్శనం అలా చేయాలి, అనుకూలం లేనప్పుడు మాత్రమే సూర్య దర్శనం వినియోగించుకోవాలి. ఈ సూర్య దర్శనం ఎందుకు చెప్తున్నానంటే, ఒక భక్తుడు నిన్న ఫోన్ చేసినాడు నాకు సాయంత్రం, స్వామి గుడికాడు ఎన్ని గంటలకు ఉంటారన్నాడు. ఎన్ని గంటల వరకు ఉంటాడు అంటే అప్పుడు అక్కడ పాటలు పాడుతున్నారు. అంటే మేము 8 రోజులు ఉంటాము అన్న. మాకు తీస్తావా స్వామి? ఓకే మాకు తీస్తాను. ఇంకా హార్ట్ అయిపోతుంది మీకు పోయినారు. ఆ భక్తుడు డైరెక్ట్గా కారు వేసుకొని ఇంటికి వచ్చినాడు. ఇక శ్రీశైలం నుండి దిగినాడు, డైరెక్ట్గా దిగి స్వామి వచ్చినాను.
ఎక్కడ అంటే ఇప్పుడే వస్తున్నాను స్వామి, ఇంకా డైరెక్ట్ బండి తీసుకుని ఇంటికి వచ్చినా అంటే వాళ్ళు స్నానం చేసినావా లేదంటే లేదు స్వామి దూరి దర్శనం అని. ఈ ఆ దూరి దర్శనం ఫస్ట్ లెవెల్లో పడుకోండి. ఇక దూరి దర్శనం శ్రీశైలంలోనగా మంజునాథ స్వామి కూడా స్నానం చేస్తేనే వస్తారు మా భక్తులు. నువ్వు పోయి కొలాయి దగ్గర ముందుకు లేదా కెనాల్ ఉంది ముందుకు పైన ఉంటే కొలాయి దగ్గర స్నానం చేయి, శుభ్రంగా స్నానం చేసి వస్తే నేను మాల తెచ్చాలి అందుకే ముట్టుకోనయ్యా నేను అని చెప్పి. అవునా స్వామి మొహాలు దుర్గాశ్రమం అట్లా పోయి తీపించుకోకుండా అట్లా లేదు, శుభ్రంగా స్నానం చేయాలా లేకపోతే తీయనండి. సరే స్వామి అని చెప్పి వెళ్ళేసి వచ్చి మాల తెప్పించుకున్నాడు. ఇట్లా దుర్దర్శనానికి మీరు ఎవరు కూడా యాదగిరికి పోయి మాల తీసుకోవాలనుకోవద్దండి. శుభ్రంగా స్నానం చేయండి. ఎన్ని రోజులు మాల్లో ఉంటారు, అప్పటికప్పుడు అర్జెంట్గా ఇంటికి పరిగెత్తాలా మాల తీసేసి అనుకోవద్దండి. నిదానంగా స్నానం చేసుకుని నేను అక్కడి మాల ఇరువుడు కట్టేటప్పుడే చెప్పిన నీవు వచ్చినాక శుభ్రంగా ఇంటికి పోయి స్నానం చేసుకొని ఇంత ప్రసాదం బియ్యం ఇచ్చేటారు, దాన్ని ప్రసాదం చేసుకొని ఒక టెంకాయ తీసుకొని వచ్చి కాయ తెచ్చుకుని నైవేద్యం ప్రసాదం పంచుకో అని చెప్పిన. కానీ ఆ స్వామి దుర్దర్శనానికి వచ్చేసినాడు అనమాట. అందుకే మీ అందరు కూడా శుభ్రంగా ఇంటికి వచ్చినాక మాకు చేసినాక వచ్చి ఏదైతే బియ్యం ఇచ్చేటారు అంటే ఇంకొంచెం ప్రసాదం కలుపుకొని ఇంటికాడే నాలుగు దేవుడికి ఇంట్లో నైవేద్యం ఇవ్వండి, మీకు లేకపోయినా ఇచ్చి శుభ్రంగా వచ్చి మాలు తీసుకోండి. కానీ ఎత్తి మాత్రం రావద్దండి. ఓం నమః శివాయ.